ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 15వ అధ్యాయము 15 నుంచి 20వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నిస్తూ, అయ్యా మీరు చెప్పిన ఉపమాన భావం ఏంటి ప్రభువా అని యేసు ప్రభువారిని అడిగినారు. అందుకు యేసు ప్రభువారు, మీరు ఇంకా కూడా గ్రహించలేకపోతున్నారా? ఇంత చిన్న చిన్న విషయాలే గ్రహించకపోతే ఎలాగని యేసు ప్రభువారు చెప్తూ, నోటిలోనికి పోవునది అది బయటికి వెళ్ళిపోతుంది కదండి. తినే ఆహారం బయటికి వెళ్ళిపోతుంది మళ్ళీ. దానివల్ల అపవిత్రత రాదు. అయితే నోటి నుంచి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది. ఏంది మనిషి నోటి నుంచి బయటికి వచ్చేది? మనిషి హృదయంలో ఉన్న విషయాలే బయటికి వస్తాయి. హృదయంలో ఒకవేళ దురాలోచనలు, నరహత్యలు, దొంగతనములు, వేషాంగములు, అబద్ధ సాక్ష్యములు, వ్యభిచారములు ఇవేవైనా ఉంటే ఇవే మనిషిని అపవిత్రపరుస్తాయి. కానీ తినే ఆహారం వల్ల ఏమీ లేదు. చేతులు కడుక్కోకపోవడము, ఆచారాలు, సాంప్రదాయాలు వీటన్నిటి విషయంలో ఎలాంటిది లేదు అని యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని ఆజ్ఞలకు ప్రాముఖ్యత ఇస్తున్నావా? ఆచారాలు, పద్ధతులు, మరి లోక సంబంధులు ఏర్పరచుకున్న ఆ పద్ధతులే దైవోపదేశంలో అనుకుంటున్నావా? నీకు బైబిల్ తెలుసా? వాక్యం తెలుసా? బైబిల్లో ఉన్న ఆజ్ఞలు ఎన్నో తెలుసా? మరి యేసుప్రభు వారు చెప్పిన మాటల గురించి నువ్వు ఎప్పుడన్నా ధ్యానించినావా? లేదండి ఆయన ఎవరో పెద్ద ఆయన చెప్పినారు అట్లనే నేను చేస్తా ఉన్నాను కదండి. ఎవరు ఆ పెద్దోళ్ళు కదండి? దేవుని కంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు? ఏదో ఆచారం అంటండి, ఏదో సాంప్రదాయం అంటండి, అక్కడికి ఎక్కడికో వెళ్ళాలంటండి, మొక్కు తీర్చుకోవాలంటండి, వెంట్రుకలన్నీ సమర్పించుకోవాలంటండి, లేదేదో క్యాండిల్ పెట్టాలంటండి, ఏదో నేనేదో ఆచారంగా ఏదో చేయాలంటండి, బలులు ఏదో ఇవ్వాలంటండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బైబిల్లో లేని ఆచారాలు, సాంప్రదాయాలు మనకి ఎందుకు కదండి? ఎవరో పెద్ద మనుషులు చెప్పినే మనకెందుకు? బైబిల్ చెప్పేది దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తే సరిపోతుంది కదా కదండి. మరి దేవుడిచ్చిన 2 ఆజ్ఞలు, ముఖ్యమైన ఆజ్ఞలు యేసుప్రభు వారు చెప్పినారు. పరలోకమందున తండ్రిని ప్రేమిస్తూ, దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి. ఆయనకు ఆజ్ఞలకు లోబడాలి. ఆయన మార్గంలో నడుచుకోవాలి. అటువలే నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇతరులకు సహాయకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి కదండి. దేవుని మార్గంలో నడుచుకోవాలి, నీతిగా జీవించాలి. ఇంతే కదా ప్రభు నీ దగ్గర కోరుకునేది. హల్లెలూయా. మరి నీ పాపములు కడుగబడ్డాయా? క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకో. ప్రభా నా పాపములు కడిగిస్తూ నా హృదయంలో నీవు ఉండి నీ ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ తుదకు నిత్య జీవం చేరుకునే కృప నాకు ఇవ్వమని నువ్వు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి.